భీష్మ నిర్యాణంబు. ఇట్లు పీతాంబరధారియు చతుర్భుజుండు ఆదిపురుషుండు పరమేశ్వరుండు అగు హరియందు నిష్కాముండై విశుద్ధంబగు ధ్యాన విశేషంబుచే నిరస్త దోషుడగుచు ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి పరమానందమ్మునుంది ప్రకృతి వలననైన సృష్టి పరంపరల పరిహరించు తలంపున మందాకిని నందనుండిట్లని. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ పంధు ప్రభమైన చేలముపయిందంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడు హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పార్థున విత్కిచ్చు వేడ్క అని నా శస్త్రాహరిన్ చాలనొచ్చియు పూరించు మహానుభావు మదిలో చింతింతున శాంతము నరుమాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమ క్షోణిలో పరురీక్షింపరథంబు నిల్వి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులెల్ల చూపున శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండడు మన పద్మాసనాసీనుడై తనవారి సంపదాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంత్యుని పాదభక్తి మునయున్ నాకు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పికొనగా ఉరిగిన ఓర్వక ఉదరములోనున్న జగములౌరేటున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదేల్చురయమున పైనున్న పచ్చని పడము జార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరిగి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాదు విడువు అర్జునయనుచు మద్విశిఖ వృష్టి జరలి సనుదెంచు దేవుండు దిక్కునాకు తనకున్ భృత్యుడు వీనిగాచున మహాధర్మంబు మంచు అర్జున సారథ్యము పూని పగములు చేజోద్యంబుగా పట్టుచున్ మునికోలన్వడి భూని కోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునొందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్ పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలుగులు వదలించు ఘనుని కొలిచెద మదిలోన్ మునులు నృపులు చూడ మును ధర్మదుని సభా మందిరమున యాగ మండపమున చిద్రమహిమ తోడజలువందు జగదాది దేవుడమరునాదు దృష్టియందు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపగుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండగుగాక.
నుండనై అని ఇట్లు మనోవాగ్దర్శనంబులం పరమాత్ముండవు కృష్ణుని హృదయంబున నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందు కలచిన భీష్ముని చూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబులూరకయుండు తెరంగున ఉండిరి. దేవమానవవాదితంబులై దుందుభి నినాదంబులు మరచి మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు చేయించి ముహూర్తమాత్రము దుఃఖితుండయ్యే. అంత నచ్చటి మునులు కృష్ణుని తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగులవుచు తదీయ దివ్యావతార నామంబుల చేస్తుతించి స్వాశ్రమంబులకుంచనిది. పెదపన యుధిష్ఠిరుండు కృష్ణ సహితుండై గజపునంబులకుంచని గాంధారీ సమేతుండైన ధృతరాష్ట్రునబరచి తత్సమ్మతంబున వాసుదేవానుమోదితుడెండై పితృపైతామహంబైన రాజ్యంబు గైకొని ధర్మ మార్గంబున ప్రజాపాలనంబు చేయుచుండెనని చెప్పిన విని సూతునకు శౌనకుండు ఇట్లని ధనములపహరించి తన తోడ జనకెడు ఆతతాయుజనులనని వధించి బంధుమరణ దుఃఖ భరమున ధర్మజుడెట్టు రాజ్యలక్ష్మిని తగించే అనిన సూతుండు ఇట్లని.